హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ముక్కోటి ఏకాదశి అనగానే ముక్కోటి మంది తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళారు, ప్రాణాలను కోల్పోయారు. 7 అయితే చనిపోయినట్టుగా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ ఉంది. మిగిలిన 40 మంది పరిస్థితి ఏంటో ఈవినింగ్ కల్లా కానీ ఎవరు ఏం చెప్పలేని సిచ్యువేషన్ ఏర్పడింది. అయితే ముక్కోటి ఏకాదశి రోజు ఎందుకు ఇంత దారుణం జరిగిందంటే కేవలం భక్తుల్లో ఉన్నటువంటి మూఢ అంధ విశ్వాసాల వల్లే అని అంటూ ఉన్నారు. దేవుడు సన్నిధి ఎప్పుడైనా ఒకటే. దేవుడు నీ బాధ, నీ కష్టాన్ని ఎప్పుడైనా వింటాడు, దానికి సమాధానం ఎప్పుడైనా ఇస్తాడు. కానీ కేవలం ముక్కోటి ఏకాదశి రోజే మీరు గనక వెళ్తే మీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అంటూ చాలా మంది ప్రచారం చేయటం వల్లే ఇలా జరిగిందని అందరూ అంటున్నారు. అయితే ఇక్కడ చాలా మంది ఏమో కానీ గరికపాటి గారు గతంలో ముక్కోటి ఏకాదశి గురించి మాట్లాడిన మాటలు అందరూ మర్చిపోయి ఉంటారు. ఆ మాటలు ఒకసారి నేను మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. గరికపాటి గారు ముక్కోటి ఏకాదశి గురించి ఏమన్నారు? అందరం భక్తులే. రేపు ముక్కోటి ఏకాదశి నాడు మీరు చూడండి, తిరుపతి పట్టదు, శ్రీశైలం పట్టదు, భద్రాచలం పట్టదు, దేశంలో ఏ బొమ్మో పట్టదు, మొత్తం అందరూ అక్కడ ఉంటారు. ఆ రోజు మహాపుణ్యం చేసిన పాపాలన్నీ పోతాయి. అంటే అన్ని పాపాలు చేశాడనమాట ఈయన. అసలు ముందు వీళ్ళు పాపాత్ముడికి గమనించాలి. ముక్కోటి ఏకాదశి నాడు పరిగెట్టుకుని గుళ్ళోకి ఎడుతున్నారంటే ఇంత పాపాత్ముడు ఇంకో ఉండేడు. పాపం చేయని వాడు వెళ్లాల్సిన పల్ల వాడు ఇంట్లో వాడు ఉంటాడు ఖచ్చితంగా. అదే రోజు అదే ముహూర్తం అంటే అలాగే జరుగుతుంది. ఏమిటా పిచ్చి, ఏమిటా వెర్రి? ముక్కోటి ఏకాదశి నాడు పెడతారా? మన్నాడు వెళ్ళండమ్మా, 3 రోజులు అయ్యాక వెళ్ళండమ్మా. విష్ణుమూర్తి ఏమైనా కోపడతాడా? ఉత్తర ద్వారం నుంచే వెళ్ళాలి, తలుపులు బద్దలైపోవాలి. ఎంత బాగా చెప్పారండి గరికపాటి గారు, ఎంత బాగా చెప్పారు. ముక్కోటి ఏకాదశి రోజే వెళ్ళాలని ఎవడు చెప్పాడు? అలా వెళ్ళాలి, తండోపతండాలుగా వెళ్ళాలి, ద్వారాలు పగలగొట్టేయాలి అంటూ ఆయన గతంలోనే చెప్పారు. మనం అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలు మనకి చాలా ఎక్కువ. ముక్కోటి ఏకాదశి రోజే వెళ్ళాలి, ముక్కోటి ఏకాదశి రోజే వెళ్తేనే మనకి ఇన్ని జరుగుతాయి, ముక్కోటి ఏకాదశి రోజు ద్వారం చూస్తేనే మంచి జరుగుతుంది అనే ఒక మూఢనమ్మకం వల్లే ఇప్పుడు ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు తిరిగి రావు, కానీ దేవుడు శాశ్వతం. గుర్తుపెట్టుకోండి. దేవుడి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడామంటే ముక్కోటి ఏకాదశ లేదంటే స్పెషల్ డేనా అని దేవుడికి ఉండవు. ఆయన చూసేది నీ మనసు, ఆయన ప్రతిఫలం ఇచ్చేది నీ మంచితనానికి. అంతే తప్పించి ఇలా పరిగెట్టి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ప్రతి ఒక్కరికి వినయంగా విన్నవించుకుంటున్నా. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ప్రాణాలు ఎలాగూ మనం తీసుకురాము. ఇక రాబోయే రోజుల్లో అయినా కూడా ఇలా పండగలకి ప్రత్యేక దర్శనాల కోసం వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకొని గంటల లైన్లో నిలబడి ఒక్క సెకండ్లో అలా తోచేయించుకొని బయటికి రావద్దని. మీరు వెళ్ళండి, వేరే రోజులు వెళ్ళండి, ప్రశాంతంగా దర్శనం చేసుకోండి. ఎవరో వెళ్ళని రోజులు వెళ్ళండి, దేవుని దర్శనం ప్రశాంతంగా చేసుకొని మీరు దేవుని ఆశీస్సులు పొందాలని మనసారా కోరుకుంటున్నాం. అంతే తప్ప ఇలా అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలతోటి ఎవరో ఏదో చెప్పారని అదే రోజు వెళ్తే గాని మంచి జరగదని వెళ్ళి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకొని మీ ప్రాణాలు మీరు కోల్పోవద్దని మనసారా ఆశిస్తూ మీ అందరికీ సవినయంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.